హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. విజయసాయి రెడ్డికి భారీ షాక్, తీవ్ర టెన్షన్లో జగన్. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు ఆధారాలు చూపండి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిర్దేశించారండి. రాజ్యసభలో గురువారం బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీ హింసకు కేంద్రంగా మారిందని, అందులో ఎన్డీఏ భాగస్వామిగా ఉందని అన్నారు. అక్కడ హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. 490 ప్రభుత్వం, 560 ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారని, అలాగే 1050 దాడులు, 300 హత్యాయత్నాలు, 31 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. అందులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లెక్కలను ధృవీకరించాలని సూచించారు. 2 ఏళ్ల క్రితం సభలో సభ్యులు ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరే అత్యంత అభ్యంతరం తెలిపారంటూ విజయసాయిరెడ్డికి గుర్తు చేశారు. పోలవరం గురించి ఆయన ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ లేచి ఆ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని విభజన చట్టంలో ఉందని, కానీ ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను తామే తీసుకుంటున్నాయని అన్నారు. అందుకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ, గతంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అప్పగించిందని, అప్పటి సీఎం ఆ ప్రాజెక్టు నుంచి కొంత డబ్బు చేసుకోవడానికి కొంచెం డబ్బులు మిగిలించుకోవడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారండి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఆరోపణను మీరు ధృవీకరించాలని, అందుకు సంబంధించిన సాక్ష్యాలని సాయంత్రానికల్లా సమర్పించాలని, లేదంటే వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని అయితే నిర్దేశించారు. ఇక అంతకుముందు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు చేశారని చెబుతున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. అమరావతికి రుణం ఇప్పిస్తామని చెప్పారు, అంతేగాని బడ్జెట్లో పైసా కేటాయించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఇస్తారో చెప్పలేదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్న ప్రతిపక్ష నేతలు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అయితే విజయసాయిరెడ్డి కూడా కోరాడు.